అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ప్రత్యేకంగా అయితే P4 సర్వేనైతే ప్రారంభిస్తున్నారండి. ఇది పేదరికల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అయితే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్‌షిప్ అనే కార్యక్రమాన్ని అయితే ఉగాది నుంచి చేపట్టనున్నారండి. ఈ కార్యక్రమం అనేది ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలను అయితే మెరుగుపరచడం కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుందండి. ప్రత్యేకించి ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా అయితే ఒక సర్వేని నిర్వహిస్తున్నారు. అసలు ప్రజలకి ఎంత వరకు అందుబాటులో ఉన్నాయి? అలాగే ఎంతవరకు ఎన్ని నిత్యావసరాలు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయా? అంతకన్నా ఎక్కువకు సంబంధించినవి ఉన్నాయా? అసలు వీళ్ళకి టీవీలున్నాయా? ఫ్రిడ్జ్‌లున్నాయా? ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్నారా? మిడిల్ క్లాస్‌కి దగ్గరగా ఉన్నారా? అనే విషయాన్నయితే సర్వేలో అడగనున్నారండి. అయితే కొన్ని ఊళ్ళల్లో అయితే సర్వేలయితే కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని ఊళ్ళల్లో అంటే ప్రత్యేకంగా 3 జిల్లాల్లో అయితే మనకి ఈ సర్వేనయితే స్టార్ట్ చేశారండి. అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే, మొత్తం జిల్లా అంతా కాదు. ప్రస్తుతానికైతే స్టార్ట్ అయితే అన్ని జిల్లాల్లో అవ్వడం అయితే జరుగుతుందండి. ఈ మార్చి నుంచి అయితే పూర్తిగా అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సర్వేలో అయితే మొత్తం 24 ప్రశ్నలనైతే అడుగుతున్నారండి. మొదటిగా కుటుంబ యజమాని పేరు, ఆధార్ నంబరు, అలాగే చరవాణి అంటే ఫోను నంబర్ అండి. ఇంట్లోని సభ్యులు ఏమేం పనులు చేస్తారు? ఖాళీగా ఉంటారా? నిరుద్యోగులా? లేకపోతే పిల్లలు చదువుకుంటున్నారా? ఇద్దరు ఉద్యోగస్తులా? ఇవన్నీ కూడా అడుగుతున్నారండి. అలాగే ఆదాయం ఎంత? డిగ్రీయా? డిగ్రీ కన్నా ఎక్కువే చదివారా? లేదా తక్కువ చదివారా? మీ వృత్తి ఏంటి? వ్యవసాయ భూమి ఎంతుంది? మాగాణి ఎంతుంది? ఇల్లు ఓనా? రెంటా? మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా స్థలం వచ్చిందా? టీవీ లేదా మీకు ఫ్రిడ్జ్ ఉందా? ఏసీ ఉందా? ఇంకా ఏమైనా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయా? అంటే వాషింగ్ మిషన్ లాంటివి ఏమైనా ఉన్నాయా? కుటుంబ నెలవారీ ఖర్చు ఎంత అవుతుంది? మీకు నెలవారీ ఖర్చు ఎంత అవుతుంది? అలాగే వైద్య అవసరాలకు ఎంత మేరకు ఖర్చు చేస్తున్నారు? మీరు హాస్పిటల్‌కి వెళ్తే మీ ఓన్ బిల్‌గా ప్రైవేట్ హాస్పిటల్స్‌కి వెళ్ళినప్పుడు ఎంతైతే మీరు ఖర్చు చేస్తున్నారు అనేది అయితే అడుగుతున్నారండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమేమి సంక్షేమ పథకాలు మీకు ఇప్పటి వరకు అందుతున్నాయి? ఇలాంటి వివరాలనైతే సేకరిస్తున్నారండి. ఈ సదరు సమాచారాన్ని రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ శాఖకైతే అనుసంధానం అయితే చేయడం అయితే జరిగింది. ప్రత్యేకించి ఈ సర్వేలో ఒకవేళ మీరు మీ ఇంటికొచ్చినప్పుడు లేవని చెప్పినా, మీ ఇంట్లో టీవీ ఉండి సౌండ్ వినిపిస్తే వాళ్ళు అవును అనే పెట్టమని చెప్పేసి పైనుంచి అధికారులకైతే సమాచారం ఇవ్వడం జరిగిందండి. అయితే పర్టిక్యులర్‌గా ఇందులో ఏంటంటే ఇది ఎటువంటి పథకాలకు అనుసంధానం కాదు. మీరు రియల్‌గా చెప్పండి. మన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుగా ఉన్నాయో లేదో అని చేసే చిన్న సర్వే. అంటే ఇంకా ముందుకు వెళ్ళొచ్చా మనం? లేదంటే ఇంకా వెనకే ఉన్నామా? ఎంతవరకు టెక్నాలజీని వాడుకోవచ్చు అని తెలుసుకోవడానికి మాత్రమే అని చెప్పేసి ఈ సర్వే అయితే అని చెప్తున్నారండి. సో, ఏది ఏమైనా సరే ఇప్పుడు 300 యూనిట్ల కరెంట్ బిల్లు అనేది ఉంది కదండీ! మీకు ఏసీలు అవి ఉంటే ఇక నుంచైనా మీరు ఒకేళ లేకపోతే వెల్ అండ్ గుడ్ అండి. ఒకేళ ఉంటే గనక వాటిని తక్కువగా వాడడానికైతే ట్రై చేయండి. అలాగే లేని వాళ్ళైతే దయచేసి కొనుక్కోకుండా ఉండండి. ఎందుకంటే కొనుక్కుంటే రేపొద్దున్న వచ్చే స్కీమ్స్ అన్నీ పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బతికేది ఈ స్కీమ్స్ లేకపోతే ఈ రేషన్ కార్డుల మీదే కదా! సో, మనం వాడే వాడకాలు అనవసరం అనుకున్నవి తగ్గిస్తుంటే రేపొద్దున అనే రోజు మనకి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ముఖ్యంగా ఈ పీపుల్ సర్వేకొచ్చినప్పుడు మీరు అందుబాటులో ఉండాలి. లేకపోతే వాళ్ళు మళ్ళీ వచ్చి చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సర్వే అనేది కంప్లీట్ అవ్వాల్సిందే. మనం అబద్ధాలు చెప్పడానికి లేదండి. ఖచ్చితంగా నిజాలే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఉచిత గ్యాస్ పెట్టుకుంటాం. మనం ఇందులో లేదని చెప్పామనుకోండి రిస్కే కదా! సో, ఇయన్నీ మీరు చూసుకొని చెప్పండి. అలాగే మనకి ఇన్ని యూనిట్ల కరెంట్ బిల్ అని చెప్తున్నారు. సో, మీరు ఏసీలు లేవు, ఫ్రిడ్జ్‌లు లేవంటే అన్ని యూనిట్‌లకి తగ్గించేసారనుకో ఇబ్బంది గదా! సో, ఇలాంటివన్నీ కూడా ఒకసారి చూసుకొని ఈ పీపుల్ సర్వేలో నిజాలే చెప్పడానికైతే ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.